వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేస్తే మొత్తానికి నేను మళ్ళీ వెయిట్ బ్యాక్ వచ్చేసాను అంటే అన్నారనమాట, నువ్వు ఎప్పుడు లావ్ అయ్యావు కదా గౌతమి, ఇప్పుడు కొత్తగా సన్నబట్టడానికి అని చెప్పి ఆ ఫోటోకి కమెంట్స్ వచ్చినాయి. మీకు తెలియదు అబ్బా, నేను కనిపించను వెయిట్. అంటే చాలా మంది అంటే రెగ్యులర్ గా నేను కలిసే వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్ లో గానీ బయట గానీ వాళ్ళు నా వెయిట్ గురించి డిస్కషన్ వస్తే అంటే నేను ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా వాకింగ్కి వెళ్తాను. అట్లా అవి చూసి ఎందుకు గౌతమి నువ్వు ఆల్రెడీ సన్నగానే ఉన్నావు కదా ఇంకా ఎందుకు చేస్తావు అంటే నా వెయిట్ చెప్తే ఏంటి నువ్వు అంత వెయిట్ ఉన్నావా అని చెప్పి అంటారనమాట. అంటే నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి నేను చాలా సన్నగా కనిపించేదాన్ని చిన్నప్పుడు కూడా, కానీ వెయిట్ ఉండేదాన్ని. అంటే మేబీ బోన్ వెయిట్ ఆర్ మజిల్ వెయిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉండేది, వెయిట్ అయితే ఉండేదాన్ని. ఇప్పుడు ఆ కమెంట్ చూసి అనమాట ఏంటంటే నువ్వు ఎప్పుడు లావ్ అయ్యావు కొత్తగా సన్నబట్టానికి అంటే నేను పెరిగానబ్బా, బాగా పెరిగా. మీరు ఆ మధ్య భవిష్య ఫంక్షన్ తర్వాత నేను వెయిట్ గెయిన్ అయ్యాను అని చెప్పి చూపించాను కదా 64 చేంజ్కి ఎంతో వచ్చి. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత బాగా సంక్రాంతి పిండి వంటలు నాన్ వెజ్లు అన్ని శుభ్రంగా తిని 68కి వచ్చా. ఒక వన్ ఫైన్ డే నేను మీకు అది వీడియో షేర్ చేయలేదు యాక్చువల్గా. 68కి వచ్చా. నా బాడీ ఏంటంటే ఎంత ఫాస్ట్ గా నేను వెయిట్ తగ్గుతానో తింటే అంటే ఐ మీన్ జంక్ ఫుడ్ కానీ నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఇంటర్మీడియట్ కాకుండా ఆ డైట్ చేంజ్ చేసేసి ఎలా పడితే అలాగా ఒక ప్రాపర్ పద్ధతిగా కాకుండా ఏది పడితే అది నేను తిన్నానంటే స్పాన్ ఆఫ్ 1 వీక్ లో నేను 2 కేజీలు ఈజీగా పెరిగిపోతా. సో ఆఫ్టర్ సంక్రాంతి నేను చూసుకుంటే నా వెయిట్ అగైన్ 68కి వచ్చా. తర్వాత కానీ నాకు చూడటానికి మీకు చూపులకి పెద్ద తేడా కనిపించదు. గౌతమి లావ్ అయిందా నేను చెప్తే తప్పితే తెలీదు. చిన్న చిన్న చేంజెస్, కొంచెం బొగ్గలు వచ్చినట్టు కొంచెం ఈ డబల్ చిన్న వచ్చినట్టు అది మాత్రమే తెలుస్తుంది, కానీ ఇంకెక్కడ వెయిట్ పెరిగినట్టు కనపడదు. కానీ పర్సనల్ గా డైలీ చెక్ చేసుకుంటాం కదా. సో అప్పుడు 68కి వచ్చాను. మళ్ళీ నేను పొంగల్ హాలిడేస్ తర్వాత మళ్ళీ గట్టిగా మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వాలబ్బా, ఎందుకంటే ఒకే పద్ధతిలో మనం వెళ్తూ ఉంటే బాడీ దానికి అలవాటు పడిపోయి కొన్ని రోజుల తర్వాత దాన్ని ఏమంటారు మెడిసిన్స్ రెగ్యులర్ గా వేసుకుంటే కొన్నాళ్ళ తర్వాత అవి పనిచేయడం మానేస్తాయి అని చెప్పి. అట్లానే మనం అప్పుడప్పుడు మన మెటబాలిజం ని ఏమంటారు కన్ఫ్యూజ్ చేయాలి. ఒకేలాగా వెళ్తుంటే కొన్ని రోజులు ఇదైపోయి అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది అనమాట. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటే మళ్ళీ అమ్మో ఏదో తేడా వచ్చింది ఇక్కడ అని చెప్పి మళ్ళీ అది కూడా సెట్ అవుతా ఉంటుంది. ఇది కూడా నేను ఒక దగ్గర చదివాను. అంటే వెయిట్ లాస్ ప్లాట్యూ అని ఒక దగ్గర వెయిట్ ఆగిపోతే ఏం చేయాలి లాస్ అవ్వడం అన్నప్పుడు దాంట్లో ఉందన్నమాట. సో మన మెటబాలిజం దానికి అలవాటు పడిపోయింది కాబట్టి మనం దాన్ని కొంచెం ఎలా చేంజెస్ చేసుకోవాలి, హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల లేదా కొంచెం వర్కౌట్ చేంజెస్ చేసుకోనో లేదా డైట్ చేంజెస్ చేసుకోనో టైమింగ్స్ మార్చుకోనో అలా ఉంటదన్నమాట. అట్లానే ఇది కూడా. సో నేను మళ్ళీ ఆ గ్యాప్ ఏదైతే ఆ కన్ఫ్యూజ్ చేశానో దాన్ని నేనైతే కావాలని కన్ఫ్యూజ్ చేయలేదులేండి. మామూలుగా శుభ్రంగా సెలవులకు ఊరెళ్ళి అదని ఇదని అట్లా మారింది అనమాట. అట్లా కన్ఫ్యూజ్ అయింది. సో వచ్చి చూసుకున్నాను, వచ్చినప్పుడు 68 ఉన్నాను. మళ్ళీ నేను కాదు, మళ్ళీ మనం నార్మల్కి రావాలి. ఇంకోటి నాకు వెయిట్ కొంచెం పెరిగినా నాకు కనపడే ఫస్ట్ ఫిజికల్ గా కాకుండా నాకు కనిపించే ఫస్ట్ చేంజ్ ఏంటంటే నాకు ఫుట్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మన బరువు పడే పార్ట్స్ అవే కదా. సో నాకు వెంటనే తెలిసిపోతుంది ఫుట్ మడమల నొప్పులు చాలా క్లియర్ గా తెలుస్తుంది. వాకింగ్ చేసినా మామూలుగా నడుస్తున్నా కూడా. సో అప్పుడు అనిపించింది, అప్పుడు నేను చెక్ చేసుకున్నాను, పెరిగానని అర్థమైంది, మళ్ళీ మార్చుకున్నాను. కాకపోతే ఈసారి ఎలా మార్చుకున్నానంటే నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైమింగ్స్ మార్చుకున్నాను. సో చాలా మంది లాస్ట్ ఒక 3-4 వీడియోస్ బ్యాక్ అన్నాను, మీతో చెప్తాను నేను నా ఇంటర్మీడియట్ టైమింగ్స్ చేంజ్ చేసుకున్నా. సో టైం చేంజ్ అయ్యేసరికి కంప్లీట్ డైట్ చేంజ్ అయింది. అదేంటో చెప్తా అన్నాను, అది ఈ వీడియోలో నేను చెప్తాను. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ముందుగా దాని గురించి చెప్పబోయే ముందు ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నా కదా గురువారం, ఇవాళ సాయంత్రం 4 గంటలకి ఆదాన్ టాకీస్ ఛానల్లో మనం సుధీర్ రెడ్డి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఆ ఇంటర్వ్యూ వీడియో అయితే పోస్ట్ అవుతుంది. సో తప్పకుండా ఆ ఛానల్ విజిట్ చేసి నా ఇంటర్వ్యూ చూడండి. డెఫినెట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా దీని గురించి ఒక చిన్న అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ కాబట్టి నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఇంతకీ నేను టైమింగ్స్ ఎలా చేంజ్ చేసుకున్నానంటే ఇంతకు ముందు
నా డైట్లో నా డిన్నర్ 8 క్లోజ్ అయింది. నెక్స్ట్ డే 8 to 8 12 hours అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ డే 12 o'clock కి మధ్యాహ్నం 12 o'clock కి నా ఫస్ట్ సాలిడ్ మీల్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నా. ఇంతకు ముందు అంటే బిఫోర్ పొంగల్ నేను ఫాలో అయిన ఇంటర్మీడియట్ టైమింగ్స్ అవి. బట్ ఇప్పుడు ఫాలో అవుతున్న డైట్ లో నా డిన్నర్ ని 8 నుంచి 5 to 6 మధ్యలో పెట్టుకున్నా. 5 నుంచి 6 మధ్యలో, అంటే ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో. అంటే నేను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ చేంజ్ చేసుకుందాము అన్నది ఒకటి నా మెయిన్ రీజన్. రెండోది వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అవుతుంది, సో వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. సో వాకింగ్కి వెళ్ళొచ్చాక నాకేంటంటే ఆ వేడికి విపరీతంగా మంచినీళ్ళు 1 bottle 2 bottles అలా మంచినీళ్ళు తాగేసేసి పొట్ట ఉబ్బిపోయి ఆ నైట్ అసలు నేను ఇంకా ఏం తినబుద్ధి కాక నేను డిన్నర్ స్కిప్ చేసేసేదాన్ని సమ్మర్లో జనరల్గా చాలా సార్లు. ఎందుకంటే ఆ నీళ్ళకి పొట్ట ఉబ్బినట్టు అనిపించేసి నాకేం తినాలని కూడా అనిపించేది కాదు. అండ్ ఇంకోటి సమ్మర్ వచ్చేసరికి మనకి ఏ ఫుడ్ చూసినా చల్లగా ఉన్నది తినాలనిపిస్తుంది, కానీ కొంచెం వేడివేడిగా ఏమన్నా తినాలన్న ఇది కూడా రాదు. సో నేను వింటర్లో సమ్మర్లో అలా టైమింగ్స్ జనరల్ గా మార్చుకుంటా ఉంటా. సో సమ్మర్ ఏంటంటే నేను ఈవినింగ్ వాక్కి వెళ్ళబోయే ముందే నేను డిన్నర్ 5 to 6 కి క్లోజ్ చేసేస్తే ఇంకా నైట్ పడుకునే ముందు ఏమన్నా ఆకలేసినా కూడా చల్లగా కొబ్బరి నీళ్లు కానీ, అంటే చల్లగా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి కాదు, జస్ట్ తాగడానికి ఒక 10 minutes ముందు మాత్రం నేను పెట్టుకుంటాను. జనరల్ గా కొబ్బరి నీళ్లు పెట్టకూడదు అంటారు, కాకపోతే ఆ చల్లగా తాగాలి అనిపించి చల్లగా కొబ్బరి నీళ్లు కానీ లేదా బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ అలా లో క్యాలరీ. అసలు మామూలుగా అయితే ఫాస్టింగ్ టైంలో ఏమీ తినకూడదు ఎక్సెప్ట్ వాటర్, కోకోనట్ వాటర్ అండ్ గ్రీన్ టీ. సో నేను ప్రిఫర్ చేసేది వాటర్, కోకోనట్ వాటర్ ఆర్ యాష్ గార్డ్ జ్యూస్, ఇవే. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు కీరా ఆర్ వాటర్ మెలన్ జ్యూస్ కూడా, ఈ రెండింటిని మాత్రం నేను ఇంక్లూడ్ చేసుకున్నా. అది కూడా ఆకలి వేస్తేనే అబ్బా, జనరల్ గా వేయదు, ఎందుకంటే ఈవినింగ్ డిన్నర్ మంచి గట్టిగా పడేస్తాం కదా, సో ఆకలి వేయదు. ఇన్ కేస్ అయితే అది కూడా 8 o'clock కల్లా, అంతేగాని 8 after అయితే కాదు. సో నా డిన్నర్ 5 to 6 కి క్లోజ్ అయిపోతే నెక్స్ట్ డే 6 అనుకుందాం, ఇవాళ డిన్నర్ ఈవినింగ్ 6 కి క్లోజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే 6 కి 12 hours అయిపోతుంది. నేనైతే కంప్లీట్ గా 15 to 16 hours ఫాస్టింగ్ విండోనే తీసుకుంటాను. కొంతమంది 14 hours తీసుకునే వాళ్ళు ఉన్నారు, 12 ఉన్నారు. ఒకేసారి 16 కి వెళ్లాల్సిన పని లేదు, జనరల్ గా 12, 13 అలా పెంచుకుంటా కూడా వెళ్ళొచ్చు, 14 తీసుకోవచ్చు, అలా ఉంటుంది. నేనైతే మాక్సిమం 15 to 16. సో ఈ రోజు 6 నుంచి రేపు మార్నింగ్ 6 కి 12 hours అయిపోతుంది, 8 కి 14 hours అయిపోతుంది, 10 o'clock కల్లా 16 hours అయిపోతుంది. సో నేనేంటంటే 9 to 10 మధ్యలో నా ఫస్ట్ సాలిడ్ మీల్ తీసుకుంటున్నా. సో ఇంతకు ముందు నా డైట్ లో బ్రేక్ఫాస్ట్ లేదు, అసలు బ్రేక్ఫాస్ట్ పార్ట్ కంప్లీట్ స్కిప్, నేను డైరెక్ట్ లంచ్కి వచ్చేసేదాన్ని. ఇప్పుడు నా డైట్ లో బ్రేక్ఫాస్ట్ ఉంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటున్నాను అనేది రకరకాలు ఉన్నాయి. అందులో ఒక రెసిపీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. నేను జనరల్ గా చేసుకునే వాటిలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను, చూడండి. సో 9 to 10 మధ్యలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎనీ జ్యూస్ ఆర్ షుగర్ లేకుండా కాఫీ కూడా తాగుతాను. నేను అసలు షుగర్ వేసుకోనబ్బా, నేను ఎప్పుడో వైట్ షుగర్ అనేది నేను మాక్సిమం మానేశాను. బెల్లం వేసుకుని కాఫీ అయితే తాగుతాను. అండ్ తర్వాత 10 o'clock కల్లా ఇది అయిపోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ 12:30 to 1 మధ్యలో లంచ్ వచ్చేసి రెగ్యులర్ గా ఇక రకరకాలు ఉన్నాయి అబ్బా, బోల్డ్ అనే రెసిపీస్ ఉన్నాయి. ఓట్స్, మిల్లెట్స్, కీన్వా, రైస్ కీన్వా కలుపుకొని వండుకునేది, దాంట్లోకి రెగ్యులర్ గా ఏ కూరలు ఉంటే ఆ కూరలు అట్లానే. సో అది. అండ్ ఈవినింగ్ మళ్ళీ 5 o'clock కల్లా డిన్నర్. సో డిన్నర్ వచ్చేసరికి ఎక్కువ శాతం ఏంటంటే ఈ సమ్మర్ సీజన్ అయితే ఎక్కువ శాతం కొంచెం చల్లగా తింటే బాగుండేవి. కొంచెం సలాడ్స్ చేసుకుని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా అలా తింటే బాగుంటాయి. ఫ్రూట్ సలాడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే బాగుండేవి. అట్లా కొంచెం సేపు ఒక 10 minutes తినబోయే ముందు పెట్టుకొని చల్లగా అలా తింటాను. లేదంటే గనక ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది ఈవినింగ్ డిన్నర్ లో ఇడ్లీ, జోవర్ ఇడ్లీ. ఈ మధ్య నట్స్ వేసుకొని కూడా ఇడ్లీ చేస్తున్నా. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఇవన్నీ నా జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అని చెప్పా కదా, అవన్నీ కూడా వేసుకొని ఇడ్లీలు వేస్తున్నా. ఆ రెసిపీ మీకు నేను కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ చూపిస్తాను ఈ వీడియోలో. సో మళ్ళీ 12:30 to 1 మధ్యలో లంచ్ అయిపోతే 2, 3, 4, 5 ఒక 4 hours. ఈ 4 hours లో నాకు బేసిక్ గా ఆకలి అవ్వదు, ఎందుకంటే లంచ్ కూడా కొంచెం మంచిగానే తింటాం, అది డైజెస్ట్ అవ్వాలి కదబ్బా. టైం అయిందని తినకూడదు, ఆకలి వేసిందని తినాలి. బేసిక్ గా ఈవినింగ్ 5 అయిందని చెప్పి స్నాక్స్ తినాలి, 8 అయిందని చెప్పి డిన్నర్ తినాలి, 6 అయిందని చెప్పి ఇది తినాలి కాదు. మనకు అసలు ఆకలి అనే ఫీలింగ్ రావాలి పొట్టలో. సో ఆకలి వేసినప్పుడు తినాలి అనేది నేను గట్టిగా నమ్ముతా అనమాట. ఊరికే టైం చూసుకుని తినాలన్నట్టు అయితే ఉండదు. ఈ ఇంటర్మీడియట్ లో ఏంటంటే ప్రాపర్ గా తీసుకునేది 3 meals నేను. బ్రేక్ఫాస్ట్ 9 to 10 మధ్యలో, 12:30 to 1:30 మధ్యలో లంచ్, 5 to 6 or 6:30 ఒక్కో రోజు మధ్యలో డిన్నర్.
డిన్నర్లో వచ్చేసి ఈజీగా డైజెస్ట్ అయిపోయేవి, కొంచెం బాయిల్డ్ ఎగ్స్ ఎల్లో తీసేసి, లేదా ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్, రకరకాలుగా ప్రోటీన్ ఆమ్లెట్ అని చెప్పి వేస్ట్ చేసుకునేవి, మష్రూమ్స్ వేస్ట్ చేసుకునేవి, అట్లా వాటితో పాటు ఇంకేమన్నా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుని అట్లా తింటానమాట. నేను ఫాలో అయ్యే టైమింగ్స్ అయితే ప్రస్తుతానికైతే ఇవే. నేను ఈ టైమింగ్స్ ఫాలో అయ్యాక మళ్ళీ నేను ఆఫ్టర్ January 20th తర్వాత చూసుకున్నాను నేను వెయిట్, అప్పుడు 68 ఉన్నాను. ఈ రోజు వచ్చేసరికి February 15th అండ్ 25 days. ఈ 25 daysలో నేను మళ్ళీ 68 నుంచి అగైన్ నేను 64.5కి వచ్చాను అనమాట. 64.5 to 65.5 మధ్యలో అలా 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 నడుస్తూ ఉంది. సో నేను 64కి వచ్చి ఆగిపోతా అబ్బా, ఎందుకంటే భవిష్య ఓణీలప్పుడు ఆ స్ట్రెస్కి పనుల వల్ల అసలు విపరీతంగా తగ్గిపోయి 60కి వెళ్ళిపోయి, అసలు మరీ నన్ను చూసిన వాళ్ళు అన్నారు ఏదో ఒక సన్నగా ఉన్నావు గౌతమి, అసలు స్టేజ్ మీద నిన్ను చూస్తుంటే అసలు ఆ పిల్ల ఏంటి అంత సన్నగా ఉన్నావు అని చెప్పి కొన్ని మంచి కమెంట్స్ వచ్చాయి. బట్ నా మీద కన్సర్న్తో మరీ ఓవర్ సన్నగా అయిపోయావు అని చెప్పి కూడా అన్నారు. సో 64 ఈజ్ గుడ్ ఫర్ మీ అండ్ నా ఐడియల్ వెయిట్ కూడా. సో నా దానికైతే నేను మాక్సిమం వచ్చేసాను, ఇంకొక 1/2 kg అది కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. సో అదనమాట నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫాలో అవుతున్నది అయితే. అండ్ దీని కంటిన్యూషన్గా ఆ 2 రెసిపీస్ కూడా చూపిస్తాను. అండ్ తప్పకుండా ఇవాళ మన వీడియో వస్తుంది, ఇంటర్వ్యూ ఆదాన్ టాకీస్ ఛానల్లో. సో అందరూ ఆ ఛానల్ విజిట్ చేసి మన ఇంటర్వ్యూ చూసి ఎలా ఉందనేది అక్కడ ఈ వీడియో దగ్గర రెండింటికి కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఆ రెసిపీస్ చూసేద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే డ్రెస్. ఎందుకంటే కొత్త డ్రెస్ వేసుకున్నాను అబ్బా. కొత్త డ్రెస్ వేసుకుంటే మీరు కూడా గుర్తుపట్టేస్తారు. బేసిక్ గా నేను వీడియోస్ లో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, వేసుకున్న డ్రెస్సే మళ్ళీ మళ్ళీ వేసుకుని ఒకే డ్రెస్ తో కనిపిస్తా ఉంటా వీడియోలో. ఎప్పుడో వెరీ రేర్ గా కొత్త వేసుకొని కనిపిస్తా అకేషనల్ గా. ఇవాళ అయితే నేను బయటకు వెళ్తున్నా, యాక్చువల్లీ షాపింగ్కి వెళ్తున్నా. నెక్స్ట్ సండే మా ఫ్యామిలీలో ఒక గృహప్రవేశం ఉంది. సో ఆ గృహప్రవేశానికి మా ఫ్యామిలీ మెంబర్స్దే అక్కడ కూడా ఒక వీడియో చేస్తా డెఫినెట్ గా. ఆ వీడియో నెక్స్ట్ వీక్ మండే ఆర్ ట్యూస్డే మీకు పోస్ట్ చేస్తాను. మా తాత వాళ్ళది, మా చిన్న తాత వాళ్ళ గృహప్రవేశం అనమాట. అక్కడికి తీసుకెళ్ళడానికి కొంచెం చిన్న షాపింగ్ గిఫ్ట్ తీసుకుందాం అని వెళ్తున్నా. సో దానికి వెళ్తూ నేను రెడీ అయ్యాను. సో ఈ వీడియో పోస్ట్ చేసేసి వెళ్ళాలి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి నా ఫేవరెట్ కలర్ గ్రీన్. ఇది వచ్చేసరికి నేను ఇన్స్టా పేజ్ రొటీన్ షేడ్స్ ప్యాలెట్ పేజ్లో చూసి తెప్పించుకున్నా. బేసిక్ గా ఈ డ్రెస్ వచ్చేసి నేను దుపట్టా నచ్చి తెప్పించుకున్నా అబ్బా. ఇదిగోండి, నాకు ఫ్లోరల్స్ అంటే చాలా ఇష్టం, ఆర్గాన్జా ఇష్టం అండ్ ఫ్లోరల్స్ ఇష్టం. ఇది దుపట్టా బాగా నచ్చింది వాళ్ళు ఒకసారి పోస్ట్ చేసినప్పుడు. అంటే నేను రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటా కదా, సో నాకు వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పుడన్నా. సో ఇది పెట్టినప్పుడు నాకు ఈ దుపట్టా నచ్చి తీసుకున్నా. టాప్ విత్ చున్నీ అండ్ ప్యాంట్ నేను మ్యాచ్ చేసుకున్నా. ప్యాంట్ రాలేదు దీనికి, టాప్ అండ్ దుపట్టా వచ్చింది. సో దిస్ ఈస్ ఫ్రమ్ షేడ్స్ ప్యాలెట్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. సో నేను చూపించబోయే 2 రెసిపీస్ని మీరు బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, లంచ్లో చేసుకోవచ్చు, డిన్నర్లో చేసుకోవచ్చు. ఆప్షన్ చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. సో ఫస్ట్ చూపించే రెసిపీకి ఒక గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అంటే నేను కలిపే ఈ పిండి వచ్చేసి మినిమం 2కి సరిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా క్యారెట్ తురుము. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం అన్నిట్లో వేసుకునేవే అబ్బా, దొరకని అయితే ఏం కాదు. సో కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే కరివేపాకు, కొత్తిమీర 2 కలిపి సన్నగా తరుక్కున్నాను అనమాట అది. అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర. కావాలంటే ఇందులో వాము కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుంటే ఆ వెజిటబుల్స్ ఏమవుతాయంటే చేత్తో నలిపినప్పుడు కొంచెం మెత్తగా అయ్యి మనం రొట్టె వేసుకున్నప్పుడు బాగా కుక్ అయ్యి బాగుంటాయి అన్నమాట. మరీ గట్టిగా నిలబడినట్టు లేకుండా బాగా కలుస్తాయి పిండిలో. సో ఇప్పుడు ఇందులో నేను చూపించే ఈ పిండి వచ్చేసి నేనే చేసుకుంటా అబ్బా. ఇది ఇలా చేసుకొని నేను 1/2 kg ప్యాక్స్ లాగా నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఎందుకంటే చాలా రకాల పిండ్లు కలిసి ఉన్నాయి కదా, ఇందులో పురుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఇది వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ రాగి పిండి, శనగపిండి, గోధుమ పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, అలాగే ఓట్స్, ఈ 6 రకాలని పొడులు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని కలుపుకొని అలా పెట్టుకునే పిండి అనమాట ఇది. సో దీన్ని 1 కప్పు క్వాంటిటీ. ఇది మనం రొట్టెకి చపాతీలాగా చేసుకోవడానికి వాడుకోవచ్చు, పరోటాకి వాడుకోవచ్చు, కుల్చాకి వాడుకోవచ్చు, ఇలా దోశకి వాడుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఇడ్లీ పిండిలాగా, ఊతప్పం పిండిలాగా దేనికైనా వాడుకోవచ్చు. సో ఈ పిండిని 1 కప్పు తీసుకున్నాను. దీనికి 1/2 కప్పు మన రెగ్యులర్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ తీసుకున్నాను అనమాట. తీసుకుని 1 కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఫస్ట్. సో ఇప్పుడు కలుపుకున్న కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో దీన్ని 1 అరగంట కనుక నానబెట్టి కొద్దిగా వంట సోడా వేసుకొని
ఇడ్లీ పాత్రలో ఒక చుక్క నెయ్యి అలా వేసుకొని ఇడ్లీలాగా వేసుకుంటే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఇడ్లీ అయిపోతుంది. అలా కాకుండా నానబెట్టుకొని ఒక అరగంట కొంచెం చిక్కగా, మరీ లూజ్గా కాదు మరీ చిక్కగా కాకుండా ఉంచుకొని వేసుకుంటే గుంట పొంగనాల్లాగా లేదా ఊతప్పంలాగా ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు అసలు నానబెట్టకుండా ఇలా లూజ్గా వచ్చే కన్సిస్టెన్సీ, అంటే మన రవ్వ దోశ కన్సిస్టెన్సీ లాగా నీళ్లు కలుపుకొని అప్పటికప్పుడు వేసేసుకుంటే రవ్వ దోశ అవుతుంది. సో ఒకే పిండితో చూడండి, ఇడ్లీ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, గుంట పొంగనాలు వేసుకోవచ్చు, అలాగే రవ్వ దోశ వేసుకోవచ్చు. సో పిండి ఒక్కటే, మనం ఆ పిండిని ఒకసారి రెడీ చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కచక్క వాడుకోవచ్చు. అండ్ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని, చాలామంది అంటున్నారు అబ్బా మేము సేమ్ దోశ పెనం వాడుతున్నాం, దోశలు రావట్లేదు గౌతమి అని. నేను 2020లో కొన్నాను అబ్బా, ఏప్రిల్లోనో మార్చిలోనో, ఇది 2024, ఇప్పటికీ స్టిల్ నేను సేమ్ పెనం యూజ్ చేస్తున్నా. బ్రహ్మాండంగా వస్తాయి దోశలైనా నాకు ఇదైనా. అది సీజనింగ్ ఇంపార్టెంట్ అండ్ వేయటం, పొయ్యి మీద హీట్, మనం ఎంత హీట్, కొంతమంది స్టవ్ మీద నుంచి తీయగానే వేడి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళ కింద పెట్టేస్తారు. అలా పెట్టకూడదు, క్వాలిటీ తగ్గిపోయి అది పోతుందేమో మరి. నేనైతే అలా చేయను, చల్లారిందాక ఉంచి తర్వాత వాష్ చేస్తాను, వాషింగ్ అయిపోయాక కొద్దిగా ఆయిల్ రాసి పెడతాను అలాగనమాట. సో చూసారు కదా, అప్పటికప్పుడు నానపెట్టుకోకుండా నేను రవ్వ దోశలాగా వేసేసుకున్నా. రవ్వ దోశ ఎప్పుడు గరిటతో వేయకుండా కొంచెం గ్లాస్లోకి తీసుకుని పిండి అలా వేస్తే ఒకేసారి బాగా వస్తుంది అనమాట. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, మీకు చూస్తేనే అర్థమవుతుంది. అయితే నేను పెనం కొంచెం పక్కకు పెట్టాను అనమాట, చూసుకోలేదు. తర్వాత చూస్తే ఆ ఫ్లేమ్ అందని పాట దగ్గర ఒక్క దగ్గర కొంచెం తీయడానికి రాలేదు, మిగిలినంతా చక్కగా వచ్చేసింది దోశ. బట్ చూడండి, అప్పటికప్పుడు వేసుకున్న అన్ని రకాల పిండి మిక్సింగ్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ రవ్వ దోశ అయితే వచ్చేసింది. సో ఇది ఒక బ్రేక్ఫాస్ట్. దీనిలోకి నేను చక్కగా, ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి ఆర్ డిన్నర్లోకి, ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లోకి ప్రిఫర్ చేయండి అబ్బా. లంచ్లోకి ఇంకొంచెం 1 pot మీల్స్ ఆర్ హెవీగా ఇంకొంచెం తినొచ్చు. దీంట్లోకి నేను ఒక మంచి దొండకాయ పల్లీలతో పచ్చడి చేసుకున్నా. అది రైస్లో కానీ చేసుకున్నాము, సో నేను టిఫిన్స్లో కూడా తింటాము. ఆ పచ్చడి, కొద్దిగా పల్లీల పచ్చడి, అలాగే ఇది నేను యాక్చువల్లీ డిన్నర్లో తిన్నాను అనమాట. ఈవినింగ్ టైంలో అనుకోకుండా బయటకు వెళ్తే బ్రోకలీ కనిపిస్తే బ్రోకలీ తెచ్చాను. అది లైట్గా సాల్ట్ పెప్పర్ వేసి టాస్ చేశాను. అండ్ ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా శనగలు ఉడకబెట్టాం అనమాట. సో అన్నీ కొద్దిగా పెట్టుకొని డిన్నర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ చూపించేది వచ్చేసరికి 1 pot మీల్స్, హై ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ 1 pot మీల్స్. ఇది వచ్చి 4కి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను. దానికోసమని ఒక 1.5 teaspoon నెయ్యి, 1.5 teaspoon ఆయిల్ వేసుకున్నాను ఈక్వల్గా. దాంట్లో మనం రెగ్యులర్ బిర్యానీ దినుసులు, అంటే 1 pot మీల్స్ అంటే లైక్ కిచిడి అనుకుంటారో, లేదా పులావ్ అనుకుంటారో, లేదా బిర్యానీ అనుకుంటారో, లేదా ఇంకేదో అనుకుంటారో, దీనికి పేరు మీరే పెట్టండి కమెంట్స్లో. నాకైతే ఏం పెట్టాలో అర్థం కాలేదు, ఎందుకంటే అన్నీ వాడేసే దీంట్లో బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. యాలుకలు, లవంగాలు, మిరియాలు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి, షాజీరా అన్నీ వేసా కొద్దిగా వేసి. ఈ పర్టికులర్ రైస్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేసుకున్నాను అనమాట. ఓన్లీ స్పైసెస్ ఫ్లేవర్ ఇష్టం బాగుంటుందని చెప్పి, కాబట్టి స్పైసెసే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని, రెగ్యులర్గా మనం పులావ్స్, కిచిడీలు చేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో అంతే ఉల్లిపాయ వేసుకుని ఒక 1 minute అలా వేయించుకోండి. వెంటనే ఒక 2 టమాటోలు, మీడియం సైజ్ టమాటోలు 2 కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి పొడవుగా ఆనియన్ కట్ చేసినట్టు చీలికలుగా అయినా కట్ చేయొచ్చు, ఇలా ముక్కల్లాగా అయినా వేయచ్చు. అలా పొడవుగా కట్ చేస్తే గుజ్జుగా అయిపోయి కలిసిపోతుంది. లేదు మాకు ముక్కలుగా కనిపించాలనుకుంటే ఇలా పప్పుచారులో వేసుకున్నట్టు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఈ స్టెప్ స్కిప్ అయింది. ఒక గుప్పెడు వేసేటప్పుడు చూపించలేదు, ఒక గుప్పెడు గ్రీన్ పీస్, అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట. ఆ రోజు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అబ్బా, నా దగ్గర క్యాప్సికమ్ ఉంది వేసేసా, గ్రీన్ పీస్ ఉన్నాయి వేసేసా, క్యారెట్ ఉంది వేసేసా, కాలీఫ్లవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు మంచిగా దొరుకుతుంది. చిక్కుడుకాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు అబ్బా, మంచి చిక్కుడుకాయల సీజను, హై ప్రోటీన్ కదా, చిక్కుడుకాయల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో, సో చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు ఉంటే కనుక. సో దీంట్లో నేను సోయా చంక్స్ని జస్ట్ వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ నీళ్ళలోంచి తీసి నీరు పిండేసి పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా ఉన్నాయి అబ్బా, ఫ్రిడ్జ్ తీస్తే అన్ని కొద్దిగా కనపడ్డాయి. ఆ కనపడినట్టు అన్నిటినీ కలిపి చేసేసాను. సో సోయా చంక్స్ కొద్దిగా వేసుకున్నా, అలాగే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నా. చెప్పాను కదా హై ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ అని. సో ప్రోటీన్ ఎక్కువ ఉండాలని చెప్పి అంత ప్రోటీన్ వేసాను. సో సోయాలో ఉన్నంత ప్రోటీన్, ద హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది, వన్ ఆఫ్ ద గుడ్ వెజిటబుల్, హై ప్రోటీన్ ఉండేది. దాంట్లో ఇంకా పచ్చిశనగపప్పు నానబెట్టిని ఒక గుప్పెడు వేసుకున్నాను, అలాగే ఉప్పు, అలాగే పచ్చికారం. ఎందుకంటే నేను చూశారు కదా స్టార్టింగ్లో నేను ఆనియన్ వేసాను కానీ చిల్లీస్ వేయలా. సో స్పైసీ అనేది స్పైసెస్ నుంచి అండ్ కారం నుంచే వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయలా.
సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 20 ml ఒక 30 ml లేదా ఒక పావు గ్లాసు నీళ్ళు అలా పోసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. అన్నీ తొందరగా ఉడికిపోయే వెజిటబుల్సే అండ్ సోయా కూడా ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసాం కాబట్టి ఎక్కువసేపు కూడా ఏం పట్టదు కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఇందులో దీనికి ఎక్స్ట్రా రిచ్నెస్ కోసం ఒక పావు చిప్ప కొబ్బరి బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి వేసుకున్నా. యాక్చువల్లీ కొబ్బరి పాలు పోద్దాం అనుకున్నా, అబ్బా తర్వాత బద్ధకం వేసింది. ఇప్పుడు అది గ్రైండ్ చేసి లేవు ఫ్రిడ్జ్లో చూస్తే, గ్రైండ్ చేసి దాన్ని స్ట్రైనర్లో వేసి కొబ్బరి పాలు పిండి ఇవన్నీ చేయడం కన్నా చిక్కగా బాగా ప్యూరీ లాగా చేసేసి ఆ పేస్ట్ వేసేద్దాం అని చెప్పి ఓ పావు చిప్ప కొబ్బరిని అలా ప్యూరీ లాగా చేసి వేసేసాను అనమాట. వేసి కలిపిన తర్వాత ఇందులో 1 glass రైస్, అంటే నేను వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ రైస్ క్వాంటిటీ తక్కువ అన్నట్టు వేసుకున్నా. అయినా కూడా కుక్ అయ్యేసరికి రైసే డామినేట్ చేస్తుంది తెలుసా. 1 glass రైస్, ఇది వచ్చేసరికి ఈజీగా 3 అయితే సరిపోతుంది, కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే 4 సరిపోతుంది. ఆ రైస్ ఒక పావు గంట నానబెట్టుకొని వేసుకున్నాను. తర్వాత 1 glass రైస్కి 1.5 glass వాటర్, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టి వేసుకున్నాం కదా. 1.5 glass వాటర్, ఆ మిక్సీ జార్ కోకోనట్ ఎందులో అయితే గ్రైండ్ చేసామో దాంట్లో చాలా అంటుకొని ఉంటుంది. అది ఏం చేశానంటే ఆ నీళ్ళు అందులో పోసి దాన్ని అలా తొలిపి పోసేసాను అనమాట. సో ఎక్స్ట్రా ఏమన్నా అందులో ఉంటే రానిది ఇప్పుడు కలిసిపోతుంది, రైస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఇంకా మూత పెట్టే ముందు సాల్ట్ చెక్ చేసుకొని పన్నీర్, ఇంకొక 1 more ప్రోటీన్ సోర్స్, ప్రోటీన్ అండ్ కాల్షియము పన్నీర్ కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు. సోయా పన్నీర్ ఉంటే టోఫు అని ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. సో ఫ్రెష్ పన్నీర్, ఎందుకంటే ముందే వేసేసామనుకోండి మనం కలిపే కలుపుడికి తిప్పేస్తూ ఉంటాం కదా, దాన్ని ముక్కలు అయిపోతుంది. అందుకని లాస్ట్లో వేసాను అనమాట. అండ్ లాస్ట్లో కొంచెం ఉంటే పుదీనా, కొత్తిమీర తరుగు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్, ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ వచ్చాక ఆ స్టీమ్ అంతా పోయిందాకా ఉంచితే మనకి సరిపోతుంది అనమాట. సో 2 విజిల్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ అదిరిపోయింది. అసలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు, ఓన్లీ స్పైసెస్ ఫ్లేవర్, కోకోనట్, అలాగే ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవరు, పనీర్ ఫ్లేవరు అన్నీ కలిపి, అసలు శనగపప్పు వేసాము, ఏమన్నా కనపడుతున్నాయి అబ్బా వేసినట్టు, అక్కడోటి. సో ఎంత వేసినా చూసారా ఫైనల్గా రైసే డామినేట్ చేసింది. అండ్ ఇందులో మీరు కావాలంటే రైస్ ప్లేస్లో ఓట్స్ వేసుకుంటే మరి కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. కీన్వా వేసుకోవచ్చు, మిల్లెట్స్ వేసుకోవచ్చు, బ్లాక్ రైస్, రెడ్ రైస్. నా దగ్గర చిట్టు ముత్యాల బియ్యం ఉంది, యాక్చువల్గా దాంతో చేద్దామని ట్రై చేశాను కానీ అది నానబెట్టడం మర్చిపోయాను అనమాట. సో నానబెట్టకపోతే సరిగ్గా ఉడకదని చెప్పి ఇంక లాస్ట్లో నేను బాస్మతి రైస్ వేసుకున్నా, అంతే. ఇది చక్కగా రైతాతో పక్కన కీరా క్యారెట్ కట్ చేసి పెట్టుకొని, ఒక కీరా, 1/2 క్యారెట్, ఒక బౌల్ రైతా, ఒక పెద్ద కప్పుతో ఈ పులావ్ తింటే అదిరిపోతుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ ఇవాళ మన ఇంటర్వ్యూ చూడటం మర్చిపోవద్దు.